హాయ్ మామ ఇడ్లీ కొట్టు ధనుష్ గారి డైరెక్షన్లో ధనుష్ గారే హీరోగా ఆయనే ప్రొడ్యూసర్గా కూడా చేశారు. తిరు లాంటి మంచి సినిమా తర్వాత ధనుష్ గారు నిత్యమేనన్ గారు కలిసి యాక్ట్ చేసిన సినిమా మామ. సత్యరాజ్ గారు, శాలిని పాండే గారు, అరుణ్ విజయ్ గారు, నాకెంతో ఇష్టమైన రాజ్ గారు ఇంపార్టెంట్ రోల్స్లో యాక్ట్ చేశారు. చాలా లిమిటెడ్ ప్రమోషన్స్తో, ఇంకా గట్టి చెప్పాలంటే తెలుగులో అసలు ప్రమోషన్సే లేకుండా చాలా తక్కువ బడ్జెట్తో కాంతారా లాంటి హైప్డ్ మూవీతో పోటీగా రిలీజ్ అయింది మామ. సినిమా ఇప్పుడే చూశాక నాకైతే ఒక మంచి సినిమా, ఫ్రీ టైంలో కూర్చొని చూసి పాస్ అయిపోయింది అనుకునే సినిమా మామ. అందరికీ నచ్చే సినిమా అన్ను, అలా అని అందరికీ నచ్చని సినిమా అని కూడా అన్ను. సినిమా చూస్తారు, అప్పటికి చూస్తున్నంతసేపు ఫీల్ అవుతారు, థియేటర్ నుంచి బయటికి రాగానే మర్చిపోతారు అనే టైప్ సినిమా మామ. నాకైతే థియేటర్లో కూర్చున్నంతసేపు నా టైం అయితే పాస్ అయిపోయింది. ముందుగా స్టోరీలోకి వెళ్తే, ధనుష్ వాళ్ళ నాన్న ఊర్లో ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉంటాడు. కానీ ధనుష్ లైఫ్లో సెటిల్ అవ్వాలని సిటీకి వెళ్ళి మంచి పొజిషన్లో సెట్ అయ్యి ఆ కంపెనీ ఓనర్ కూతురునే పెళ్లి చేసుకోబోతాడు. అది ఆ పెళ్లి కూతురు అన్నయ్యకి నచ్చదు. ఈలోపు ధనుష్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడని ఇండియా వచ్చేస్తాడు. ఆ ఊరు మొత్తానికి కావాల్సిన మనిషి అయిన ధనుష్ ఫాదర్ చనిపోవడం తర్వాత ఆ ఇడ్లీ కొట్టు ఏమైంది, ఎందుకో నిత్యమేనన్ ఎవరు, ఆ కంపెనీ ఓనర్ ఏం చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ట్రైలర్ చూడగానే అందరికీ తెలిసిపోయింది. హీరో కూడా అదే ప్రామిస్ చేశాడు, నేను ఇదే కథను చెప్పబోతున్నాను అని. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, ధనుష్ గారు ఈ కథని చెప్పాలి అనుకున్న విధానం మామ, మనం ఎన్నోసార్లు చూసేసిన విధానంగా అందరికీ నచ్చేటట్టు చెప్పాలి అనుకొని రియలిస్టిక్గా చేసిన అటెంప్ట్ నాకు నచ్చింది మామ. ఇక్కడ అందరూ చెప్పినట్టు రెగ్యులర్ స్టోరీ, రెగ్యులర్ ట్రీట్మెంట్ అనే మాటలు నేను చెప్పను. కారణం ఏంటంటే ఉన్నవే 7 జోనర్లు, అందులో నవరసాలు. ఎన్ని కథలు చెప్పినా వాటిలో నుంచే వాటి ద్వారానే చెప్పాలి. సో నన్ను ఎంటర్టైన్ చేసిందా లేదా అన్నదే మ్యాటర్. నెక్స్ట్ యాక్టర్స్ ఎంట్రీస్ మామ. ధనుష్ గారి దగ్గర నుంచి శాలిని పాండే గారి వరకు అందరి ఎంట్రీసు ఇవి క్యారెక్టర్స్ మాత్రమే అన్నట్టు వాళ్ళ స్టార్ ట్యాగ్స్ పడకుండా ఇవ్వటం నాకు నచ్చింది మామ. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా నచ్చాయి, నాకు కనెక్ట్ అయ్యాను ఎమోషనల్గా. ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్కి పెట్టిన సెటప్ కూడా నచ్చింది మామ. టెక్నికల్గా కూడా సినిమా మంచిగానే ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అందరూ చాలా న్యాచురల్గా చేశారు. ఈ సినిమా చూసాక నిత్యమేనన్ గారితో లవ్లో పడిపోతారు కొంతమంది, అంత న్యాచురల్గా అంత అందంగా ఉన్నారు ఆవిడ. కెమెరా వర్క్ బాగుంది, కొరియోగ్రఫీ ఫెస్టివల్ సాంగ్లో చాలా బాగుంది, ఎడిటింగ్ కూడా సినిమాకి తగ్గట్టు ఉంది మామ. బట్ డిసప్పాయింట్ చేసింది మాత్రం మ్యూజిక్. పాటలు పెద్దగా ఎక్కలేదు మామ నాకు. బీజిఎం కూడా ఓకే అన్నట్టు అనిపించింది. ఇక ధనుష్ గారు యాక్టర్గా ఆయనకు అలవాటైన యాక్టింగ్ చేసుకుంటూ పోయారు. బట్ డైరెక్టర్గా ధనుష్ గారు లాంటి యాక్టర్ డైరెక్టర్గా వస్తున్నారు అంటే సంథింగ్ ఏదైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. బట్ ఆయన ప్రతిసారి రెగ్యులర్ స్టోరీతోనే వస్తున్నా, ట్రీట్మెంట్ కూడా రెగ్యులర్గా ఉంటే అది పక్కా ఆడియన్స్ని నెగిటివ్ వైపే ఇస్తుంది మామ. నెక్స్ట్ నెగిటివ్స్ ముందే చెప్పాగా అందరికీ నచ్చదు అని. కానీ ఇక్కడ ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే నచ్చని సెక్టార్ ఈ మూవీకి ఎక్కువగా ఉంటారు మామ. సెకండ్ హాఫ్ చాలా పెద్ద ప్రాబ్లం ఈ సినిమాకి, చాలా సిల్లీగా ఉంటుంది. ఇంటర్వెల్ చూడగానే సెకండ్ హాఫ్ ఇదే అని మనం అనుకుంటాం, అదే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా అయిపోతే సెకండ్ హాఫ్ మాత్రం కట్టేసి కూర్చోబెట్టినట్టు అనిపిస్తుంది మనకి. చెప్పిన కథనే చెప్పొచ్చు మా, బట్ ట్రీట్మెంట్ కొత్తగా లేకపోతే నెగిటివ్ రిజల్ట్సే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆ టెంప్లెట్ ప్లే వల్ల బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్టరీ ఫీల్ మనకి ఉండదు. ఓవరాల్గా నాకైతే ఫ్రీ టైంలో టైం స్పెండ్ చేసే టైంపాస్ సినిమా అనిపించింది మామ. థియేటర్స్లో కన్నా ఓటీటీల్లో, టీవీల్లో ఎక్కువ మంది చూస్తారని నా ఫీలింగ్. ధనుష్ గారు అంటే మీకు ఇష్టమైతే హ్యాపీగా థియేటర్లో కూడా ట్రై చేయొచ్చు, లేకపోతే ఓటీటీ కోసం వెయిట్ చేయడం బెటర్ మామ. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.